ఒకడు పరిచయమయిండు. హ్మ్. తను గూడా మహారాష్ట్ర. సో, తను మొత్తం అబద్ధం చెప్తూ వెళ్ళిండు వాడి గురించి. నన్నిట్లా మాకింట్లో ఇట్లా టార్చర్ అయితుంది. నేనన్నా నాకు కూడా ఇట్లనే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. మనమిద్దరం మంచిగా ఫ్రెండ్లీగా ఉందామంటే, లేదు నాకు నీ మీద క్రష్ ఉంది. ఐ వాస్ లైక్ సీయింగ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ పాస్ట్ సో మెనీ డేస్. హ్మ్. నేను నీకు ఫేస్‌బుక్‌లో కూడా రిక్వెస్ట్ సెండ్ చేశాను. అప్పట్లో ఫేస్‌బుక్ చాలా ఫేమస్ కదా! హ్మ్. సో, ఫేస్‌బుక్‌లో చూడలేదు అంటే, నేను ఫేస్‌బుక్ ఎక్కువ యూజ్ చేయనంటే, సరే నంబర్స్ ఎక్స్‌చేంజ్ అయింది. సెకండ్ డే నేనక్కడే ఉన్నాను కూకట్పల్లిలో. సెకండ్ డే తను మళ్ళీ వచ్చి కలిసిండు. మొత్తం అయింది. మళ్ళీ థర్డ్ డే వి వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ రూమ్ హ్మ్. ఎస్ఆర్ నగర్‌లో. మిమ్మల్నా? ఆ! నాకు తీసుకెళ్ళిండు. హ్మ్. ఎస్ఆర్ నగర్ తీసుకెళ్ళినంక అక్కడ వాడి ఫ్రెండ్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ రిలేషన్‌లో ఉన్నారని నాకు తెలీదు. వాళ్ళు అబ్బాయిలేనా? ఎవరితో నేను రిలేషన్‌లో ఉండే వాడు పెద్ద గ్యామ్లర్. ఓకే. ఎంతమందితో రిలేషన్‌లో ఉన్నాడో వాడు. ఓకే. ఓకే. సో, నాకు తెలీదు. అప్పుడు ప్రేమ పవిత్రమైంది గదా! మన కోసం. అవునండి. అవును. సో, వీడేంది ఇట్లా అంటుండు మేబీ మా ఇద్దరికి చూసి కుళ్ళేమో. సో, అందుకోసం వీడిట్లా చెప్తుండు అని చెప్పి, ఒక్క నిమిషం నేనిక్కడున్నా నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను కిందికొచ్చేసినా. సో, హ్మ్. వీడు కూడా సరే అని చెప్పి కిందికొచ్చేసిండు. దాని తర్వాత మళ్ళీ 3 డేస్ తర్వాత నిమజ్జనం వచ్చింది. అక్కడైతే కూకట్పల్లిలో 6 డేస్‌కేమో తీశారు. సో, ఇక్కడ మెయిన్ నిమజ్జనం వచ్చే రోజు నెక్లెస్ రోడ్ దగ్గర వాడు గూడా వచ్చిండు. వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఎస్ఆర్ నగర్‌లోని. వాడు నేను సూసైడ్ చేసుకుంటాను. నేను అది జేస్తాను. వీడున్నాడు. వీడెందుకొచ్చిండు వీడి లైఫ్‌లోకి. మేమిద్దరం హ్యాపీగుండే అది అంటే నేనన్నా నాకు తెలీదు మెయిన్ థింగ్. హ్మ్. నీకేమైనా ఉంటే వెళ్లి వాడితోటి అడుగు. నేను చెప్పాను గదా! అప్పట్లో నేను చాలా ఫట్టుగుండే. హ్మ్. వాడింకా నీకు లవ్ చేస్తున్నా అంటే నేను సైడ్ అయిపోతా అని జెప్పిన. హ్మ్. సో, లేదు, లేదు అని జెప్పి వాడితో ఏం మాట్లాడిండో వీడు వెళ్లి, హ్మ్. వాడు గమ్మున ఇంటికెళ్ళిపోయిండు. ఇంటికెళ్ళిపోయినంక తను సెకండ్ డే నిషిక నా పేరు తీసుకొని లైక్ ఐ వాంట్ టు మీట్ యూ. హ్మ్. సో, మా ఇంటి దగ్గర సాంబాబా టెంపుల్ ఉంది కాచిగూడలో. సో, అక్కడ గుడికెళ్తే మంచిగా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసిన వాళ్ళతోటి 1 అవర్. వెళ్తూ టెంపుల్‌లా? యాహ్! హ్మ్. అంటే మొత్తం కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకోవడం అది ఇది. హ్మ్. వెళ్ళేటప్పుడు పెద్ద షాక్ ఇచ్చిండు. హ్మ్. లైక్ ఐయామ్ మ్యారీడ్. నాకేం మాట్లాడాలో అర్థం కాలే. 1 వీక్ అయిపోయింది. నా గురించి మొత్తం చెప్పేసిన వాడికి. ఐయామ్ మ్యారీడ్ అని చెప్తే లైక్ నాకు ఫీలింగ్స్ లేవు. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తోటి ఇట్లా ఇట్లా చేసుకున్నా నిష్క అని చెప్పి నా పేరు తీసుకొని. నేనన్నా ఓకే. ఫైన్ నీకుంటే మరి నువ్వు చెప్పాల్సిండే నాకు స్టార్టింగ్‌లోనే. ఇప్పుడు ఇట్లా చెప్తే కరెక్ట్ కాదు కదా! అని చెప్పిన. లేదు తను సెపరేట్‌గా ఉంటది. నేను సెపరేట్‌గా ఉంటాను అని చెప్పింది. సరే అని చెప్పి మళ్ళీ నమ్మేసిన వాడి మాటలు. సో, సరే అని చెప్పి అట్లనే కొన్ని రోజులు వెళ్తున్నాయి. నవరాత్రి టైంలో తను లైక్ నేను యాక్టివా తీసుకుందాం అనుకుంటున్నా. నీకు బైక్‌లో ప్రాబ్లమ్ అయితుంది గదా! సో, యాక్టివా తీసుకుంటాను రా అంటే, సరే అని చెప్పి యాక్టివా తీసుకోవడానికి ఎళ్ళాం మేము. హ్మ్. నైట్ వాళ్ళ ఫ్రెండ్ ఫార్మ్ హౌస్‌లో వాడేం కల్పించిండో నాకు తెలీదు. హ్మ్. అది నేను తాగేసిన. సెకండ్ డే మార్నింగ్ చూస్తే నా బట్టలేని వీడియోస్ అన్నీ మా పేరెంట్స్ దగ్గర వాళ్ళ గ్రూప్‌లో వెళ్ళిపోయింది. సో, ఇదేందబ్బా అని చెప్పి నేను అడిగితే నాకు గూడా తెలీదు ఎవరు తీశారు. రూమ్‌లో మనం ఇద్దరమే ఉన్నాము. నా న్యూడ్ వీడియోస్ ఎట్లా వెళ్తాయి బయట? హ్మ్. సో, సెకండ్ డే ఇంటికి రాంగానే ఫస్ట్ ఏం మాట్లాడలేదు. మమ్మీ, డ్యాడీ గమ్మునే ఉన్నారు. అక్క, అన్న యాజ్ యూజువల్ పడుకున్నాడు. సో, మమ్మీ వచ్చి కొట్టింది ఫస్ట్. కొడితే ఏమైందంటే, "నిన్న రాత్రి నువ్వు ఎవరి దగ్గరెళ్ళినావు, నువ్వేమేం చేసావో నాకు మొత్తం తెలుసు." హ్మ్. అంటే నేను ఆఫీస్‌కెళ్తున్నా అని చెప్పి వీడి దగ్గరెళ్ళిపోయాను. నాది చెప్పాను గదా మీకు ఓకే. జాడో సొల్యూషన్స్ అని హ్మ్. చెప్పి హ్మ్. నైట్ షిఫ్ట్ నాది. ఓకే. ఈవినింగ్ 6:00 టు మార్నింగ్ 5:00, 6:00 అట్లా ఉంటుండే. హ్మ్. సో, వాడి దగ్గరెళ్తే కొట్ రాంగానే కొట్టడం స్టార్ట్ చేసింది. నేనింకా నాకు తెలీదనుకున్నా గదా! ఓకే. హ్మ్. సో, డ్యాడొచ్చి ఇట్లా చూపిచ్చిండు. ఇదేంది అని జెప్పి. ఓహ్! దేవుడా! ఇప్పుడు నా పనయిపోయింది. వీళ్ళు చంపేస్తారు నాకెట్లైనా అని జెప్పేసి నేను టక్ అని చెప్పి మమ్మీ, డ్యాడీకి నూకేసి ఇంట్లో నుండి బయటకొచ్చి లాక్ చేసేసిన. నా ఫోన్ తీసుకొని ఫస్ట్ కాల్ మా సార్‌కి కాల్ చేశాను. నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తుండే. సార్ ఇట్లా ఇట్లా అయింది. మా పేరెంట్స్‌కి తెలిసిపోయింది నేను గే అని చెప్పి. ఐయామ్ డామ్ ష్యూర్ దే ఆర్ గోనా కిల్ మీ బట్ దే డోంట్ యాక్సెప్ట్ మీ. హ్మ్. సరే అని చెప్పి నా 1 మంత్ సాలరీ నేను సార్ దగ్గరే పెట్టేసాను. సేఫ్ జోన్ లాగా. సో, 1 మంత్ సాలరీ తీసుకొని ఫస్ట్ కాల్ నేను మళ్ళీ వాడికే చేసిన. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది. నాకు వేరే దారి ఏం లేదు. నువ్వు ఎక్కడైనా తీసుకెళ్ళవా అని చెప్పి. సో, వాడేమన్నాడు, నీకు దిమాక్ లేదా? అసలు నేను వేరే వాళ్ళతో డేట్‌లో ఉన్నాను. నువ్వు నాకు డిస్టర్బ్ చేయకని చెప్పి ఫోన్ కట్ చేసిండు. హ్మ్. నాకేం తెలీదిప్పుడు నేనేం జేయాలో. హ్మ్. అసలు అర్థం అవ్వ టైంలో మళ్ళీ గ
కొంచెం సేపు అయ్యాక మా అక్క వాళ్ళు ఫోన్ చేసి, "అరే ఇట్లా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. మమ్మీకి ఇది అయిపోతుంది" అది ఇది అని చెప్పి. నాకు హ్మ్. తెలిసి ఇవన్నీ అబద్ధాలు. నేను నమ్మను అని చెప్పిన. హ్మ్. సో, మా పెద్ద వదినతోటి నేను చాలా క్లోజ్‌గుండే. అంటే మా అత్త కోడలతోటి. సో, తను కాల్ చేసింది. లైక్, "అరే! నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి" అంటే, "ఏంది" అంటే, లైక్ ఐయామ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. సో, హ్మ్. ఇవన్నీ వ మర్చిపోయి నేను మా వదిన దగ్గరెళ్ళిపోయినా. హ్మ్. సో, అక్కడ వెళ్ళినంక మొత్తం చెప్పిన. ఇంట్లో మొత్తం అర్థమైపోయింది. వదిన ఏం చేయాలంటే, "ఏం కాదు, నువ్వు ఇక్కడే ఉండు ఒక 2, 3 డేస్. దాని తర్వాత మనం ఏమైనా ఆలోచిద్దాం" అని చెప్పింది. దాని తర్వాత మా అన్న నాకెప్పుడు చూసేసిండో నాకు తెలీదు. వాళ్ళకి ఫోన్ చేసి, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిండు. ఓకే. ఇక్కడున్నాడు. మీరు నార్మల్‌గా ఉండండి. నేను చూసుకుంటానని. ఆ రోజు నైట్ మా అన్న ఫుల్ కొట్టిండు. హ్మ్. ఫుల్ కొట్టినంక దాని తర్వాత మా అంటే వదిన ఫుల్ మధ్యలో కొట్టాడంటే వచ్చింది. మిమ్మల్ని కొట్టాడా? మందు కొట్టాడా? మందు కాదు, నన్ను కొట్టిండు. ఆహా! చెప్పండి. ఫుల్ సో, కొట్టాడంటే అంత ఓకే. డ్రింక్స్ నాట్ అలౌడ్. హ్మ్. సో, కొట్టిండు. నైట్ వదిన నాకు సేవ్ చేయడానికొస్తే వదినకి నూకేసి, "అహా! లేదు, వీడికి ఏదో ఒకటి జేయాలి. లేదంటే ఫ్యామిలీ పేరు ఖరాబ్ అయిపోతదని" చెప్పాను. హ్మ్. సో, సరే అని చెప్పి వదిన మొత్తం ఎట్లనో అట్లా నాకు బయటకి పంపించేసి, అది జస్ట్ నేను మా వదిన పక్క పక్కన పడుకున్నాం. నాకు చిన్న పిల్లోడిలా చూసుకుంటది. ఇప్పుడు కూడా నా ఫస్ట్ కొడుకు వాడెవడంటే వీడని చెప్తుండే. హ్మ్. సో, దాని తర్వాత సెకండ్ డే మార్నింగ్ నేను స్నానానికెళ్ళినా. బయటికి రాంగానే వీళ్ళు. మా ఇద్దరిలో మాటలు నడుస్తూనే ఉంది. నాకు వాడికి. "నాకిక్కడి నుండి తీసుకెళ్ళిరా ప్లీజ్. నా దగ్గర ఇంత డబ్బులున్నాయి మీ 20,000." మీరింకా అడుగుతున్నారా? ఇంకా అడుగుతున్నా. నేను ఏం జేయాలి? ఇక్కడ ఉంటే వీళ్ళు నాకు చంపేస్తారు. ఆ! సో, ఏం జేయాలి? నా దగ్గర వేరే ఆప్షన్ లేదని చెప్పి వీడికి ఫోన్ చేస్తుంటే, సరే అని చెప్పి, హ్మ్. "ఇక్కడ రా, మనము నిజామాబాద్‌కెళ్ళిపోదాము. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది." మళ్ళీ ఇదేం షాక్‌రా నాయనా ప్రెగ్నెంట్ అని చెప్పి. హ్మ్. సరే ఏదో ఒకటి ఫస్ట్ నేను ఇక్కడి నుండి బయట పడాలని చెప్పి నేను ఫస్ట్‌లో ఇప్పుడు ఇల్లు ఎట్లుందంటే, నేను ఈ రూమ్‌లో ఉన్నా. ఆ రూమ్‌లో పేరెంట్స్ ఉండే. సో, బయటికెళ్ళాలంటే వాళ్ళ ముంగట నుండే నేను ఉరకాలి. ఓకే. సో, అంత టక అని మనం ఉరకలేము ఫస్ట్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్‌కి. సో, వీళ్ళది స్క్రాప్ బిజినెస్ అన్నమాట. సో, ఫ ఈ సైడ్ మొత్తం ఓపెన్ ల్యాండ్‌లో వీళ్ళు స్క్రాప్ ఏసుకుంటుండే. హ్మ్. సో, నేనేం జేసినా ఫస్ట్ ఫ్లోర్ నుండి ఆ స్క్రాప్‌లో దుంకేసిన. హ్మ్. సో, దుంకేసి చెప్పులు గిప్పులు లేకుండా నా ఫోన్ 20,000 తీసుకొని వదిన చెప్పకుండా బీరువాలో నుండి నా డబ్బులే నా ఓకే. సాలరీ. మళ్ళీ వాళ్ళవనుకోకుండా. హ్మ్. సో, తీసుకొని ఒక 1 కిలోమీటర్ అట్లనే ఉరుక్కుంటూ వెళ్ళిపోయినా వాడి దగ్గర. హ్మ్. మెయిన్ రోడ్ మీద వీడుండే. థాంక్ గాడ్ ఇప్పుడు మొత్తం క్లియర్ అయితుందిరా దేవుడా అనుకోని బండి వాడిట్లా కిక్ గొట్టిండు. మా అన్న ఇట్లా నా కాలర్ పట్టుకొని కింద పడేసిండు. ఇప్పుడు వీడున్నాడు గదా అని ధైర్యంతోటి నేను, "నాకే కొడతావా? నిన్న నైట్ గూడా నువ్వు ఎక్కువ కొట్టినవంటే" మా అన్న 6 ఫీట్ ఉంటాడు. హ్మ్. నేను ఇక్కడొస్తున్నా ఆయనకి. హ్మ్. సో, కొడు కొడుతూ ఉన్నా. "ఎట్లా కొడతావు?" అది ఇది అని జెప్పి. హ్మ్. వాడేమో పారిపోవడానికి ట్రై చేసిండు. మా చిన్నన్న వాళ్ళు వాడికి పట్టుకున్నారు. వాడికేదో స్టేడియంకి తీసుకెళ్ళి మొత్తం మాట్లాడుతుంటే, "ఆ! లేదు వాడిట్టా అని నాకు తెలీదు. నాకు పెళ్లయిపోయింది. నా పెళ్ళాం ప్రెగ్నెంట్ ఉంది. మా మామ సీఐ. హ్మ్. నేను చూసుకోవడానికెళ్ళాలంటే" హ్మ్. అవన్నీ స్పీకర్‌లో నాకు వినిపిస్తుంటే, మెయిన్ రోడ్ నుండి ఇంటి దాకా నాకు కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. హ్మ్. మా అత్త, మా మామ, మా చిన్నన్న, మా చిన్న వాళ్ళు వదినే, ఇద్దరు పెద్ద వదిన, చిన్న వదిన, మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్, మళ్ళీ మా పేరెంట్స్, మళ్ళీ మా అక్క, మా అన్న. 11 మెంబర్స్ కొట్టుకుంటూ తీసుకెళ్తే, నేను వెళ్ళిపోతాను. నేను ఉండను. నాకిట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయని జెప్పి ఇంట్లో ఎళ్ళినంక మొత్తం జెప్పేసిన. నాకిలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. నాకు అబ్బాయి బట్టలు నాకస్సలు నచ్చట్లేదు. హ్మ్. నేను మారిపోతానని చెప్పి అది జేస్తే మా మమ్మీ వచ్చేసి కోపంలో, నువ్వు మారిపోతావా? వచ్చేస్తే ఎట్లా? సరే నీకు ఆడపిల్ల బట్టలేసుకోవాలి గదా! తీసుకో" అని చెప్పి గాజులు తీసి నా మొహం మీద కొట్టింది. మొహం మీద కొట్టి చీర తీసుకొని, "కట్టుకో. నీకు గల్లీలు గల్లీలు నేనే తిప్పుతాను. కట్టుకో" అని చెప్పింది. అంత ధైర్యం రాలేదు. గమ్మునున్న ఒక 1 ఇయర్ చాలా అదున్నా. 1 వీక్ నాకు ఎట్లా టార్చర్ అంటే, "నీకు పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేద్దాం. 18 ఇయర్స్ వచ్చేసాయి గదా నీకు. హ్మ్. పెళ్లి చేసేస్తే మేబీ నువ్వు మారిపోతావేమో" అట్లా ఇట్లా. హ్మ్. లేదంటే మా అన్న కొంచెం ఇది. సో, తనేమన్నాడు, "ఎవరైనా అమ్మాయిల దగ్గర పంపిద్దాం వీడికి. మేబీ అక్కడేమైనా అయితదేమో." నేనన్నా, "నేను ఎవరికేం చెయ్యలేను. బెడ్ మీదకెళ్తే నేనే ఒక అమ్మాయి అని ఫీల్ అయిపోతాను. హ్మ్. నేను ఇంకో అమ్మాయితోటి నేనేం చేస్తా? ఆ అమ్మాయి కాకుండా మగాడికి పంపి నేను చూపిస్తా నేనేందో" అని చెప్పిన. ఆఫ్‌కోర్స్ గదా! నాకు హ్మ్. ఆడ ఫీలింగ్ ఉంటే నేను అవును. ఆడదానితోటి ఏదైనా అక్క చెల్లెల ఫీలింగ్ వస్తది గానీ, హ్మ్. ఆ ఫీలింగ్ రాదు. హ్మ్. అదే బాయ్ దగ్గర నాకు అమ్మాయి కాబట్టి నాకు ఫీలింగ్స్ వచ్చేస్తాయి. సో, సరే అని జెప్పి ఇంట్లో చాలా హరాస్మెంట్ అయింది. దాని తర్వాత వీడికి సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళనని జెప్పిన. హ్మ్.
అక్కడ మేడ్చల్ సైడ్ ఏదో సైకియాట్రిస్ట్ హాస్పిటల్ ఉంది. అక్కడ తీసుకెళ్ళినాక గూడా సైకియాట్రిస్ట్‌లో గూడా వాళ్ళు చెప్పేసారు. వీడు మొత్తం ఇట్లనే అంటుండు. మొత్తం వీడికి మార్పియాలంటే మార్పిచ్చేసేయండి అని చెప్పి డాక్టర్ అప్పుడే వాడు కొత్తగా నేర్చుకున్నాడు సర్జరీ స్టార్ట్ చేయడం ట్రాన్స్‌జెండర్స్‌కి. వాడు మీ నేను మీద ఎక్స్పెరిమెంట్ చేస్తాను. చేశాడా? అహా! ఎక్స్‌పెరిమెంట్ నా మీద కాదు. ఓకే. చేస్తాను అని చెప్పిండు. ఆహా! హాస్పిటల్ మొత్తం పైన కింద చేసేసారు. హ్మ్. వాడన్నాడు నీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పు నేను పోలీస్ అది చేసుకొని నీకు చేపిస్తాను అని చెప్పి. హ్మ్. అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అబ్బా డాక్టర్‌కి కూడా పడ్డాయి. హ్మ్. అట్లా ఎట్లా చెప్తావు? నాకు తెలుసు నా కొడుకు మగాడు. వాడెట్లా చేస్తాడు? ఎట్లా చెప్తావు నువ్వు అది ఇది అని చెప్పి. హ్మ్. సరే దాని తర్వాత మళ్ళీ ఏదో ఉంటాయి గదా! అవి మొత్తం రిపోర్ట్స్ పంపించారు. ఓకే. సో, దాంట్లో గూడా నిల్. పుట్టరు పిల్లలు అని చెప్పొచ్చింది. సరే అని చెప్పి 1 ఇయర్ తర్వాత ఎట్లనో అట్లా జాబ్ చేస్తా అని చెప్పి మెల్లగా బయటికొచ్చాను. సో, మళ్ళీ మా డ్యాడీ నాకు ఫోన్ గుంజుకున్నారు అప్పటికి నాకు. 1 ఇయర్ అయింది ఫోన్ లేదు. అప్పటికే చాలా ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసేసిండు వీడు నా మీద. ఆ పర్సన్ ఎవరు ఉండే నేను రిలేషన్‌లో అవును. బయట అందరికి చెప్పేసిండు. లైక్ హి ఈస్ ద పర్సన్ హూ ఈస్ ఇంట్లో పట్టుకుపోయిండు. ఇంకా మనందరికి ఓపెన్ చేపిస్తాడు అది ఇది అని చెప్పి. సో, హ్మ్. నేనన్నా నేనెందుకు జేయిస్తా? బయటికి రాంగానే కాల్ చేశాను వాడికి. బయట ఫ్రెండ్స్ తోటి. సీ నేను ఇంత సఫర్ అయ్యాను గదా! నాకన్నా 100 రెట్లు ఎక్కువ నువ్వు సఫర్ అయితావు. నేను సఫర్ అయింది, నేను దెబ్బలు తిన్నది అది వదిలేసేయి. నువ్వు జూసుకో ఇప్పుడు నువ్వేమైపోతావు అని చెప్పినా నేను. హ్మ్. ఎంతైనా ఒక మాలాంటి మనుషుల మనోభావాలు అది జేస్తే నిజంగా అది వాళ్ళకి అయితది. చుట్టుకుంటది. అవును. సరేనా? సో, బయటికొచ్చాను. మళ్ళీ నేను లైఫ్ అది జేయడం స్టార్ట్ జేషినా. దాని తర్వాత 3 మంత్స్ తర్వాత ఐ గాట్ ఎ కాల్ లైక్ అరే! వాడు జైలుకెళ్ళిపోయిండు అని జెప్పి. ఓకే. హ్యాపీ. ఎందుకెళ్ళిండు అని జెప్పి. ఐ హ్మ్. వాస్ నాట్ హ్యాపీ. హ్మ్. ఎందుకెళ్ళిండు అంటే వాళ్ళ బాబాయ్ కొడుకు ఇంటికి ఉండడానికొచ్చిండు 11 ఇయర్స్. హి హాడ్ సెక్స్ విత్ హిమ్ అండ్ హి కెప్ట్ ఇన్ ద గ్రూప్. ఇట్లా సెక్స్ చేశాను నేను తనతోటి. వీడికిట్లా బ్లీడింగ్ అయింది. అది ఇది అని చెప్పి మొత్తం గ్రూప్‌లో పెట్టిండు. సో, ఆ గ్రూప్‌లో ఉన్న ఒక పర్సన్ డైరెక్ట్ ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెట్టేసిండు. లైక్ హి అబ్యూస్డ్ 11 ఇయర్స్ ఆఫ్ బాయ్ అని చెప్పి. సో, వాళ్ళ పేరెంట్స్ వీడికి జైలేసేసారు. వీడి కెరియర్ మొత్తం అబద్ధం. నాకు వాడు జాబ్ చేసిన జాబ్ అబద్ధం చెప్పిండు. వాడు స్కూల్‌లో టీచర్. హ్మ్. హిందీ పండిత్. నాకేమో మెడికల్ షాప్‌లో జాబ్ చేస్తా అని చెప్పిండు. ఓకే. వాడి పేరు శ్రీకాంత్ పవార్ అని చెప్పిండు. కానీ వాడి రియల్ పేరు వేరే. హ్మ్. మొత్తం ఓకే. సో, దాని తర్వాత మెల్లగా నేను డేటింగ్ యాప్‌లో మళ్ళీ డాడీ ఫోన్‌లో ఎట్లైనా ఎట్లుంటది? హ్మ్. అంటే సో, మీకు ఆ ఫీలింగ్స్ వస్తున్నాయా అలా? ఫీలింగ్స్ ఒస్తున్నాయి. అప్పుడు పెరిగే ఏజ్ కదా! టీనేజ్. ఇంకా నాది టీనేజ్. అదైపోతుంది. సో, వన్ ఫైన్ డే ఐ ఫౌండ్ వన్ గాయ్. సో, హ్మ్. మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. హి హ్మ్. హావ్ బోత్ ఆర్ ఆల్సో సేమా? సేమ్ ఫీలింగ్స్. హ్మ్. సో, సరే డేట్‌కెళ్దాం అంటే నా దగ్గర డబ్బులు లేవు, వాడి దగ్గర డబ్బులు లేవు. ఇంట్లో హ్మ్. ఇంటర్వ్యూకెళ్తున్నా అని చెప్పి వాడితోటి జీవికే మాల్‌లో మేము అప్పటికి మీరు ఇంట్లోంచి కలిసాం. రాలేదు బయటికి? హ్మ్. అప్పటికి ఇంట్లోంచి 1 రాలేదా? ఇయర్ నాకు లేకుండా